హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఇదైతే దీపావళి రోజు వ్లాగ్ అండి. చాలా లేట్ అయిపోయింది, అసలు టైం ఉండట్లేదండి ఎడిటింగ్కి. అందుకనమాట మాకు దీపావళి రోజు పొద్దున్న ఇంట్లో పూజ చేస్తాము. అలాగే సాయంత్రం అయితే మాకు షాప్లో పూజ ఉంటుందండి, కంపల్సరీ పూజ చేస్తామన్నమాట. అయితే ఎవ్రీ ఇయర్ ఇంతకుముందు పంతులు గారు వచ్చి చేసేవాళ్ళండి, కానీ ఈ మధ్య మేమే చేసుకుంటున్నాము ఒక 4-5 ఇయర్స్ నుంచి. ఎందుకంటే పంతులు గారు వస్తే ఆయన టైంకి తగ్గట్టుగా మనం చేయవలసి వస్తుంది. అందుకని ఇక షాప్ దగ్గరికి వెళ్ళేటప్పటికి గంగిరెద్దులు అతను అయితే వచ్చాడండి. నాకు అది కొంచెం వెరైటీగా అనిపించింది. సంక్రాంతికి వస్తారు కానీ ఇప్పుడు కూడా వచ్చారు. ఇక షాప్లో పూజకు ముందు ఏంటంటే షాప్కి ముందు గుమ్మడికాయ అయితే కొడతామండి. అప్పుడు ఏంటంటే మొన్న షాప్లో ఉన్న వాళ్ళందరం బయటకు వచ్చేసి గుమ్మడికాయనైతే కొడతాము. 2 షాపులకి గుమ్మడికాయలు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ అవన్నీ వేసేసి అది ప్రాసెస్ మా హస్బెండ్ చేస్తారండి. అది అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వస్తారు. ఆ తర్వాత ఈ పూజ పీట ఇవన్నీ ఏర్పాటు చేయడం నేనే చేసుకుంటాను. చాలా టైం పట్టేస్తుందండి. ఏదో చూస్తే ఈజీగా అనిపిస్తుంది కానీ ప్రతి ఒక్కటి చేసుకోవడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఇక మేము పూజ చేసే టైంకి మా వర్కర్స్ అందరు మా షాప్లోనే ఉంటారండి. ఎందుకంటే అది అయిన తర్వాత అందరూ ప్రసాదం తీసుకుని క్రాకర్స్ కాల్చుకుని వెళ్తారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. ఇక పూజలో లక్ష్మీదేవి పూజ కదండి, నేను మా వారైతే కూర్చుంటాము. ఈసారి ఏంటంటే ఫోన్లో పెట్టాము, బుక్ చదువుతాను ఒక్కొక్కసారి. ఈసారి ఫోన్లో యూట్యూబ్లో పెట్టేశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది, సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉందండి కథ, చాలా పూజ బాగుంది, బాగా చేసుకున్నాము. ఇక మేము స్వీట్స్ ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి నార్మల్గా. ఏంటో దీపావళికి మాత్రం నేను చేసినవే పంచే అలవాటు అండి. ఇక నేను క్రాకర్స్ అయితే కాల్చుకోను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో పూజ అయితే ఉంటుంది. పూజ చేసుకుని తర్వాత పిల్లలేమో దీపాలు పెడతాను నేను, పిల్లలేమో చిన్న చిన్న క్రాకర్స్ కాల్చుకుంటారు. కానీ లక్ష్మీదేవి ఫోటో ఉన్న ఏ క్రాకర్స్ అయితే కాల్చుకోరండి. ఎందుకంటే ఇష్టం ఉండదు ఎందుకో ఆ లక్ష్మీదేవి ఫోటోలను అలా కాల్చడము ఆ క్రాకర్స్ని. అందుకని చెప్పేసి మామూలు చిన్న చిన్నవి ఆ బొమ్మ లేనివి మాత్రం తెచ్చుకుని కాల్చుకుంటారు. నాకు మాత్రం దీపాలు పెట్టుకుని ఇల్లంతా ఇదే సందడిగా అనిపిస్తుందండి. ఇంకా నాకైతే అసలు కాల్చను అనమాట. అయితే ఈసారి మా పిల్లలు వచ్చారు, ఫ్రెండ్స్, మా పెద్ద పాప ఫ్రెండ్స్ వచ్చారు. ఇక వాళ్ళతో సరిపోయిందండి బాగా. వాళ్ళని రెడీ చేయడము, వాళ్ళని పూజకు తీసుకెళ్ళడం, వాళ్ళ క్రాకర్స్ కాల్చుకోవడము, ఇక లాస్ట్లో షాప్ దగ్గర కొన్ని ఫొటోస్ అవి దిగడము, అట్లా ఈసారి దీపావళి అయితే చాలా హడావిడిగా జరిగిందనే చెప్పాలండి. బట్ ఓవరాల్గా అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.